ఇది అల్లు అర్జున్, సుకుమార్ కూడా ఊహించి ఉండరు. పుష్ప 2 చూసిన ప్రతి అభిమానులు చాలా బాగుందంటూ చెప్తున్నారు. యాక్టింగ్, డ్యాన్స్ తమ హీరో అల్లు అర్జున్ చాలా బాగా చేశాడంటున్నారు. 3 గంటల పాటు సినిమా అస్సలు బోర్ లేకుండా చాలా బాగా చూస్తామంటూ తెలియజేస్తున్నారు. సినిమా చూడకముందే సూపర్ డూపర్ హిట్ అవుతుందంటూ చెప్తున్న అభిమానులు చూసి వచ్చాక మరింత ఉత్సాహంతో రికార్డులు బద్దలు కొడుతుందని చెప్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక అస్సలు ఊహించిన రెస్పాన్స్ వచ్చింది అని అంటున్నారు. అసలు ఆ రెస్పాన్స్ను బహుశా సుకుమార్, అల్లు అర్జున్ కూడా ఊహించలేరు అని అంటున్నారు. ఆ రేంజ్లో హిట్ అయ్యింది అంటున్నారు. నిజానికి రాజమౌళి సపోర్ట్ లేకుండా తెలుగు హీరోలో వరల్డ్ వైడ్ హీరో అయింది ఒక అల్లు అర్జున్ మాత్రమే అని అంటున్నారు. పుష్పను శ్రీవల్లి కోరిన కోరిక ఏంటి అని తెలియాలంటే సినిమా చూడాల్సిందే అంటున్నారు. ఈ సినిమాలో జాతర సీన్ ఎంతో బాగుందంటూ చెప్తున్నారు. ఆ సీన్ చూడడానికి ప్రేక్షకులు మళ్ళీ థియేటర్స్కి పోవడం ఖాయం అని అంటున్నారు. ఆ సీన్కు ఒక్క అభిమానులే కాదు, సినిమా చూసే ప్రతి ఒక్కరికి పూనకాలు రావడం గ్యారంటీ అంటున్నారు. నటన విషయానికి వస్తే ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది పుష్ప అల్లు అర్జున్ గురించే. అసలు నట విశ్వరూపం చూపించేశాడు అల్లు అర్జున్. ఇతనేనా అసలు గంగోత్రి సినిమాలో నటించడమే కాదు, జీవించేశాడు. పుష్ప పాత్రకు ఒక అల్లు అర్జున్ తప్ప మరే హీరో న్యాయం చేయలేరు అంటున్నారు. ఇక జాతర సీన్స్లో అయితే పుష్పరాజ్ నటించిన తీరు యాంటీ ఫ్యాన్స్కి సైతం పూనకాలు తెప్పిస్తుంది అంటున్నారు. ఇక రష్మిక నటనకు ఓ రేంజ్లో వావ్ అనలేం, కానీ శ్రీవల్లి పాత్రకు న్యాయం చేసింది అంటున్నారు. శ్రీలీల స్పెషల్ సాంగ్ కంటే కూడా ఈమె చేసిన ఫీలింగ్ సాంగ్స్కే ఎక్కువ మార్కులు పడ్డాయి అంటున్నారు. ఇక ఈ సినిమాలో నటించిన ఫహద్ ఫాసిల్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అసలు ఈయన పాత్ర చూస్తున్నప్పుడు అబ్బా ఇంత సాడిస్టా అని అనకుండా ఉండలేరు. ఇక అనసూయ ఏదో ఉందంటే ఉంది. పుష్ప ది రైజ్లో కూడా పెద్దగా కనిపించిన అనసూయ రూల్లో అసలు ఏం లేదు. ఇక సునీల్, రావు రమేష్ తదితరులు అంతా ఊహించని రేంజ్లో నటించేశారు. పుష్ప ది రూల్లో ఎవరికి వారు నటించమంటే జీవించేశారు అని అంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ ప్రీమియర్ షో పడిపోయాయి. దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సినిమా రికార్డులు బద్దలు కొడుతోంది. భారీ స్థాయిలో విడుదలైన ఈ మూవీపై చాలానే అంచనాలు ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన మ్యాజిక్ చూపించాడని తెలుస్తోంది. పుష్ప 2తో అల్లు అర్జున్ ఇండస్ట్రీని మరోసారి రికార్డులు బద్దకొట్టడం ఖాయమని ఇప్పటికే సినిమా చూసిన ఫ్యాన్స్ చెప్తున్నారు. పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ హీరో అవార్డు సైతం గెలుచుకున్నారు. జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ నిలిచారు. మరోసారి పుష్ప 2తో పాన్ ఇండియా హీరోగా నెంబర్ 1 స్థానంలో ఉంటాడని కరీంనగర్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుందని ఫ్యాన్స్ రాత్రి నుండి సంబరాలు చేసుకుంటున్నారు. పుష్ప 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5 భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. ఒక రోజు ముందుగానే చాలా చోట్ల ప్రీమియర్ షోలు వేశారు. ప్రీమియర్ షో చూసిన ఫ్యాన్స్ మాత్రం హంగామా అంతా ఇంతా కాదు. అల్లు అర్జున్ కటౌట్కు పాలాభిషేకంతో పాటు బ్యాండ్ మేళాల మధ్య అంగరంగ వైభవంగా థియేటర్ల వద్ద సందడి చేశారు. అల్లు అర్జున్ ఎంట్రీ, శ్రీలీల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్, అలాగే సుకుమార్ డైరెక్షన్ అంతా కలబోయడంతో సినిమా బ్లాక్ బస్టర్ అయిందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెప్తున్నారు. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ అద్భుతమైన నటనతో అదరగొట్టారని, ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ ఇప్పుడు నెంబర్ 1 పాన్ ఇండియా స్టార్ హీరో అంటూ చెప్పుకోవచ్చారు. ఈ సినిమా విషయంలో ఎవరు కూడా జల్సీగా ఫీల్ అవ్వద్దని అంటున్నారు. సపోర్ట్ చేయాలని తెలిపారు. ప్రస్తుతం ఉమైర్ సంధు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. ఇక ఈ సినిమా చూసేందుకు ఉదయం 2 గంటల నుంచే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ పరుగులు తీశారు. కొన్ని చోట్లయితే పోలీసులకు ఫ్యాన్స్కు మధ్య తోపులాట జరగడంతో కొంత అపశృతి కూడా జరిగిందని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్కు పుష్ప 2 మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.